పూజల మాటను మరొకడు బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం. తిరుపతి జిల్లాలో రేణిగుంటలో దారుణం. మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యానికి పాల్పడిన ఉదంతం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. రేణిగుంట మండలం గాజుల మండ్యం పోలీసుల కథనం మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కుటుంబం తిరుపతిలో కాపురం ఉంటుంది. వాళ్ళకి 9వ తరగతి చదివే కుమార్తె ఉంది. 6 నెలల క్రితం ఆ బాలికను ట్రైన్లో మహమ్మద్ షఫీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ క్రమంలో షఫీ అవసరాలకు ఇంట్లో నుంచి డబ్బు నగలు కూడా తీసుకెళ్లి ఇచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డను మందలించిన మాట వినలేదు. దీంతో ఫిబ్రవరి 20న ఆమె రేణిగుంట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి జ్ఞానపీఠం స్వామీజీ మూర్తి స్వామి అలియాస్ కోదండరామాచార్యులు వద్దకు తీసుకెళ్లారు. ఇదే అదనంగా ఆ స్వామీజీ కొత్త దుస్తులు తీసుకురావాలని వాటిని అమ్మవారి పాదాల కింద నుంచి పూజ చేసిన అనంతరం ఆ బాలికను ధరింపజేయాలని చెప్పాడు. అనంతరం బాలిక తండ్రిని అక్కడే ఉండమని చెప్పి ఆమె పక్కన ఉన్న భవనం 2వ అంతస్తులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే కుటుంబంలో అందరికీ కాళ్ళు చేతులు పడిపోయేలా చేస్తానని స్వామీజీ బెదిరించాడు. మరుసటి రోజు కూడా స్వామీజీ వారికి ఫోన్ చేసి ఆలయానికి రావాలని ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 21న రాత్రి ఆ బాలిక తండ్రితో కలిసి అక్కడికి వెళ్ళింది. అయితే ఆ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు షఫీకి తెలియజేసి దీంతో షఫీ నెల్లూరు చెందిన తన స్నేహితులు షామీర్ సంతోష్తో అక్కడికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి కారులో తీసుకువెళ్ళిపోయారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 29న ఆ మంచిర్యాలలో ఉన్నట్టు గుర్తించి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల ఆధారంగా లైంగిక దాడికి గురైనట్టు గుర్తించారు. విచారణలో బాలిక కూడా తనపై మూర్తిస్వామి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ నేపథ్యంలో షఫీ మూర్తిస్వామిపై అత్యాచారం ఫోక్సో కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఒకే క్షిపణి వేర్వేరు లక్ష్యాల